హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇఫ్ ఏ పాలిగాన్ n sides as 1/2 n into n minus 3 diagonals, how many sides will a polygon having 65 diagonals? Is there a polygon with 50 diagonals అన్నాడు. n sides ఉన్నటువంటి ఒక పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? 1/2 n into n minus 3 డయాగ్నల్స్ ఉన్నాయి. హౌ మెనీ సైడ్స్ విల్ ఏ పాలిగాన్ హ్యావింగ్ 65 డయాగ్నల్స్ అన్నాడు. అంటే 65 డయాగ్నల్స్ ఉన్నటువంటి పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయో మనల్ని కనుక్కోమన్నాడు. అలానే 50 డయాగ్నల్స్ ఉండేటువంటి పాలిగాన్ అనేది పాసిబుల్ అవుతుందా లేదా అనేది కూడా మనల్ని చెక్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్, నంబర్ ఆఫ్ diagonals of a polygon. Number of diagonals of a polygon, n sides. n sides ఉన్నటువంటి పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? క్వశ్చన్లోనే ఇచ్చారు కదా మనకి, 1/2 n into n minus 3. ఓకేనా, సో ఇక్కడ మనకి సెకండ్ దాంట్లో ఏమన్నాడు, ఇంకొక హింట్ ఏమి ఇచ్చాడు? నంబర్ ఆఫ్ డయాగ్నల్స్, ఎన్ని డయాగ్నల్స్ ఇచ్చాడు? 65 ఇచ్చాడు. సో 65 డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ఒకసారి చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు 65. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఫార్ములా అనమాట. సో ఇది ఈ ఫార్ములా, ఎన్ సైడ్స్ ఉంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. సో ఎన్ని సైడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఇప్పుడు. సో ఇది డయాగ్నల్స్కి ఫార్ములా. దీని ఈక్వల్టీ తీసుకుంటే దీని నుండి ఎన్ వాల్యూ వస్తుంది. ఎన్ అనేదే కదా సైడ్ అనేది. ఓకేనా, సో ఒకసారి చూడండి, 1/2 n into n minus 3 ఈక్వల్ టు 65. ఓకేనా, సో దీంట్లో ఈ 2ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. n into n minus 3 ఈక్వల్ టు 65 into 2. ఓకే, 65 into 2 అంటే ఎంత వస్తుంది? 130 కదా. సో ఇది ఎక్స్పెండ్ చేద్దాం. n into n అంటే n స్క్వేర్ మైనస్ 3 into n అంటే 3n ఈక్వల్ టు 130. నెక్స్ట్ n స్క్వేర్ మైనస్ 3n, 130ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? -130 ఈక్వల్ టు 0. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో క్వాడ్రాటిక్ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ a ఈక్వల్ టు ఎంత? 1, b ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు -130. ఓకేనా, సో దీంట్లో ఇప్పుడు ఫార్ములా వచ్చేసి -b ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇదే కదా ఫార్ములా. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. a అంటే రాసుకున్నాం 1, b అంటే -3, c అంటే -130. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఈక్వల్ టు -b అంటే ఇక్కడ మైనస్, b వాల్యూ ఎంత ఉంది? -3 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ మైనస్ 4a అంటే 1, c వచ్చేసి -130/2a, 2 into 1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, +3 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 130 into 4 అంటే 13 4s 52 కదా. అంటే ఏమవుతుంది? 520 అవుతుంది /2. నెక్స్ట్ 3 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 520 ప్లస్ 9, 529/2 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 529 తెలుసు మనకి ఎంత, దాని యొక్క వాల్యూ అనేది 23 కదా. 23 into 23 చేస్తే 529 వస్తుంది. ఓకేనా, 23/2. ఇదండి ఈక్వల్ టు కదా. దీంట్లో ప్లస్ మైనస్ అని వచ్చింది. ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఇంకొకసారి మైనస్ తీసుకుందాం. సో n ఈక్వల్ టు 3 + 23/2. 3 + 23 అంటే 26, 26/2 అంటే ఎంత వచ్చింది? 13 వచ్చింది n ఈక్వల్ టు. ఒకవేళ మైనస్ తీసుకుంటే ఎంత వస్తుంది? 3 - 23/2 ఈక్వల్ టు -20/2. 2 10s అంటే ఎంత వచ్చింది? -10 వచ్చింది. కాకపోతే మనం సైడ్స్ అనేవి నెగిటివ్లో తీసుకోం కదా. ఇక్కడ మనకు వచ్చింది -10 వచ్చింది, కాబట్టి ఇది ఈ వాల్యూ మనం తీసుకోవద్దు. n ఈక్వల్ టు ఎంత అనమాట? ఆన్సర్ వచ్చేసి n ఈక్వల్ టు 13. ఓకేనా, ఎన్ని సైడ్స్ ఉంటాయి? దాంట్లో 13 సైడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు ఇందులో క్వశ్చన్లో? ఈజ్ దేర్ ఏ పాలిగన్ విత్ 50 డయాగ్నల్స్ అన్నాడు.
50 డయాగ్నల్స్ ఉంటే అది పాలిగాన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయమన్నాడు. సో ఫార్ములా ఏంటి, 1/2 n × n-3 కదా. సో దట్ ఈక్వల్ టు 50 తీసుకోవాలన్నమాట. ఓకేనా, 1/2 n × n-3 ఈక్వల్ టు ఎంత, 50. ఓకేనా, if polygon has 50 డయాగ్నల్స్ అయినప్పుడు, ఓకేనా, 50 డయాగ్నల్స్ అయినప్పుడు అది క్వశ్చన్లో ఇచ్చారు మనకి. 50 డయాగ్నల్స్ అయినప్పుడు అది పాసిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయమన్నారు. సో ఇప్పుడు కూడా దీన్ని ఏం తీసుకోవాలి, దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. n × n-3 ఈక్వల్ టు 50 × 2. 50 × 2 అంటే ఏమవుతుంది, 100 అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. n² - 3n ఈక్వల్ టు 100. నెక్స్ట్ n² - 3n ప్లస్ 100 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -100 ఈక్వల్ టు 0. మళ్ళీ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది. మళ్ళీ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి మళ్ళీ కనుక్కోవచ్చు అనమాట. n ఈక్వల్ టు -b, a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు ఎంత, -3, c ఈక్వల్ టు -100. ఫార్ములా ఏంటి, -b ప్లస్ మైనస్ కదా. సో -3 ప్లస్ మైనస్ √b² అంటే -3² -4, a వచ్చేసి 1, c ఎంత -100 కదా బై 2 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, +3 √3² అంటే 9 ప్లస్ 100 × 4 అంటే 400/2. ఓకేనా, 400/2 దట్ ఈక్వల్ టు 3 ప్లస్ మైనస్ √409 వచ్చింది, 409/2. ఓకేనా, సో n ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 3 ప్లస్ మైనస్ √409/2 వచ్చింది. ఈ 409 అనేది దీనికి, ఇది 409 అనేది స్క్వేర్ రూట్ అనేది కాదు. ఓకేనా, సో దీనికి స్క్వేర్ రూట్ అనేది ఏం లేదు. 409 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి సో మనకి ఇది ఎలా వచ్చింది, రూట్లలో వచ్చింది. సో దీని యొక్క వాల్యూ కాబట్టి మనకి ఏమంటారు, ఇది పాసిబుల్ కాదనమాట. ఓకేనా, సో అంతే అండి. సో ఈ క్వశ్చన్తో ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.